ఎవరికో కన్ను పడుతూ ఉంది. అక్కడున్న మంత్రి మళ్ళా రాజు తమ్ముడే అంతా కలిసి ఈ సాధు బౌద్ధ భిక్షువులకు వీళ్ళకి ఎందుకు ఇంత సంపత్తి, ఆ సంపత్తినంతా మనం కబ్జా చేసుకొని వాళ్ళంతా చంపేద్దాము అని ఇలా ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. ఆ రాజు దగ్గరికి పోయి రాజా వీళ్ళు విపరీతమైన సంపత్తులు పెంచుకుంటున్నారు, వీళ్ళనందరినీ చంపేయాలా అని రాజు చెప్తారు. రాజు బుద్ధివంతుడు. చూడు నాయన, వాళ్ళ దగ్గర ఎంత సంపత్తి ఉన్న బౌద్ధ భిక్షుల దగ్గరికి వాళ్ళకు వాటి మీద మోహం ఉండదు. ఎందుకంటే వాళ్ళ దినచర్యంలోనే ప్రతిరోజు ఉదయము మృత్యుని తెలుసుకుంటారు. ఈ శరీరం మీద ఒక పక్షిని ఊహించుకుంటారు భుజం మీద. ఆ పక్షి వాళ్ళతో మాట్లాడుతుంది. ఇప్పుడు నువ్వు ఈ శరీర వియోగం జరిగితే నువ్వు రెడీగా ఉన్నావా అని అది అడుగుతుంది. అప్పుడు వీళ్ళు మనసులోని సమాధానము, అవును నేను రెడీగా ఉన్నాను, నేను ఎక్కువ కోలాహలానికి గురి కాను, నేను బాగా ఆలోచించే ఉన్నాను అని. ఆ నిర్ణయం వచ్చిన తర్వాత వాళ్ళ దినచర్య స్టార్ట్ అవుతుంది. అంటే మృత్యుని ప్రతి క్షణంలోనూ వాళ్ళు దాన్ని చూస్తుంటారు. కాబట్టి ఈ శరీరంలో టెంపరవరీ భావం వస్తుంది. ఇది అనిత్యం అనే భావం ఎక్కువైతా ఉంటుంది. కాబట్టి సాధువులకు దాని మీద మోహం ఉండదని వాళ్ళ అన్న బింబిసారుడు చెప్తే, అందుకే వాళ్ళందరూ కుట్ర చేసి రాజునే చంపేసి ఈ తమ్ముడిని రాజుగా చేసి అవన్నీ కబ్జా చేద్దామని అనుకుంటారు. ఈ లోపల ఆ రహస్యం తెలిసిపోయి ఆ మంత్రుల్ని అందరినీ బంధించేసి ప్రాణదండ వేసి చంపేస్తాడు. ఇంకా తమ్ముడిని కూడా మరణదండ నేర్పిస్తాడు. నన్నే చంపడానికి కుట్ర చేసినాడు కదా అని. ఇంకా తమ్ముడు ఒక మాట అంటాడు, అన్న నేను నీ సవతి కొడుకును కూడా కాదు, నీ సొంత తమ్ముడిని, వాళ్ళకు నాకు ఒకటే శిక్షణ, నాకేమి కన్సెషన్ లేదా అంటే, ఓహో అవును కదా, నువ్వు సొంత తమ్ముడు కదా, నీకు ఒక కన్సెషన్ ఇస్తాను. ఒక వారం రోజులు నీకు ఏమి ఇష్టమో అవన్నీ నీకు ఇచ్చేస్తాను, నువ్వు మంచిగా ఎంజాయ్ చేయి, తర్వాత చూద్దాం నీ మరణదండన గురించి. 7 రోజుల తర్వాత తనకి మరణదండన పోస్ట్ పోన్ చేసి 7 రోజులు తను ఏమి కావాలంటే, ఎలాంటి భోగాలు కావాలంటే, అమ్మాయి అయినా భోజనాలైనా ఏదైనా కానీ అన్నీ ఇచ్చారు. మళ్ళీ ఇంకా 7వ రోజు బింబిసారుడిపై తమ్ముడు ఎలా ఉన్నాడోపై చూడడానికి పోతే అంత బక్కబడిపోయాడు. ఏంటి తమ్ముడు, అన్ని సౌకర్యాలు ఇచ్చాము కదా, మరి నువ్వు ఏమి అనుభవించలేదా అంటే, ఎలా అనుభవిస్తాం నా అన్న, 7 రోజుల తర్వాత నేను సావబోతున్నాను అని ఆ విషయం గుర్తుకొస్తా ఉంటేనే అసలు ఆకలి కూడా పుట్టడం లేదు. ఎందుకంటే సావుని 7 రోజుల తర్వాత చూసినందుకే వాడికి ఏ భోగాల మీద ఆసక్తి పోయింది.